ఏయ్, కుస్తీలో గెలిచిన వెంటనే మొత్తం ప్రపంచాన్నే గెలిచానన్న భ్రాంతిలో బతకొద్దు. ఒక్కడి మీద చెయ్యి వేసే ముందు ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడోడు, ఏ ఇంటి వారు అని తెలుసుకునేది ముఖ్యం. రాజంపేట వైపు వెళ్లి అడుగు సింహం వంశం అంటారు, చిత్తూరుకెళ్లి అడుగు చిరుత పరంపర అంటారు, పులివెందుల్లోకెళ్లి అడుగు పులిబిడ్డ అంటారు. అంతెందుకు, రెండు రాష్ట్రాల్లోని ఏ మూలకైనా వెళ్లి అడుగు మా వంశం గురించి గొప్పగా చెప్తారు. లక్ష్మి, పక్కకు తప్పుకోమ్మా, నేను చూసుకుంటా కదా. మీ వంశం గురించి అడిగితేనే నువ్వు చెప్పాలి, నన్ను చూస్తేనే చెప్తారా? రేయ్, చిరుతలో వేగం ఉంటది, పులిలో గాంభీర్యం ఉంటది, సింహంలో గర్జనుంటది. ఈ సూర్యలో ఈ మూడు ఉంటాయిరా. మా ఊర్లో నన్ను సోల్జర్ అంటారా. సోల్జర్ అయితే బార్డర్కి వెళ్ళాలి కానీ ఇక్కడేం పీకుతున్నావురా? రేయ్ ఎర్రి పప్ప, ప్రతిరోజు తల్లి గురించి ఆలోచించే బిడ్డ సోల్జరే, బిడ్డ గురించి ఆలోచించే తండ్రి సోల్జరే, ఒక తాతాప గురించి ఆలోచించే మనవడు సోల్జరే. ప్రతిరోజు ప్రతి క్షణం ఈ దేశంలో అన్యాయానికి విరుద్ధంగా పోరాటం చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి సోల్జరే. అనుకుంటూనే ఉన్నా, బోర్డర్కి వెళ్ళి ఫైట్ చేయాల్సిన ఆ దేవుడు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు అని డిసైడ్ అయిపోయాను బే. నేను యుద్ధం చెయ్యాల్సింది అక్కడ కాదు, ఇక్కడ అని ఫిక్స్ అయ్యాను. అబ్బా, నువ్వే పాకిస్తాన్, నేనే హిందుస్థాన్. బోర్డర్ నువ్వు దాటొద్దురా, నేనే దాటుతాను. వెళ్ళండ్రా, వేసేయండ్రా. రేయ్, లైఫ్ లో అందరికీ బర్త్డే గుర్తుంటది, కానీ ఎవరు డెత్ డే తెలుసుకోలేరు. నీ డెత్ డేట్ నేను చెప్తాను, కరెక్ట్ గా వినిపించుకో. వాళ్ళు ఎప్పటిదాకా ఊపిరి పీలుస్తుంటారో అప్పటిదాకా మాత్రమే నీ వ్యాలిడిటీ. బతికుంటే ఫ్యాక్టరీలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరి స్థలాలు వాళ్ళకి ఇచ్చేయండి. సరే సార్.